పుట్టిన బిడ్డ నుండి 5 సంవత్సరాల వయసు గల ప్రతి బిడ్డకు పోలియో చుక్కలు అందించడమే జిల్లా యంత్రాంగం ముఖ్య ఉద్దేశమని చిత్తూరు జిల్లా సచివాలయం నందు ఈ రోజు జిల్లా రెవెన్యూ అధికారి మోహన్ కుమార్ జిల్లాలోని వివిధ డిపార్ట్మెంట్ అధికారులకు పల్స్ పోలియోపై సమీక్షా సమావేశం నిర్వహించారు. పోలియో వ్యాధి ప్రస్తుతం జీరో అయినప్పటికీ మన చుట్టుపక్కల కొన్ని రాష్ట్రాలలో పోలియో కేసు కనిపిస్తున్నందున సంవత్సరానికి ఒకరోజు మన రాష్ట్రంలో డిసెంబర్ 21న పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. చంటి బిడ్డలకు 2 పోలియో చుక్కలతో అంగవైకల్యం రాకుండా కాపాడుకోవచ్చని తెలిపారు. అయితే ఈ కార్యక్రమం సమిష్టిగా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి కావాల్సినంత ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకుని పుట్టిన బిడ్డ నుండి 5 సంవత్సరాల లోపల ప్రతి బిడ్డకి ఖచ్చితంగా పోలియో చుక్కలు వేసినట్లయితే ఈ పోలియో వ్యాధిని నివారించవచ్చునని తెలిపారు. మన జిల్లాలో మొత్తం 2,21,502 మంది 5 సంవత్సరాల లోపు పిల్లలు ఉన్నారని వీరందరికీ 14,730 పోలియో వేయాల్సిన అవసరం ఉందన్నారు. 142 రూట్లలో 5,794 బూత్స్ ద్వారా పల్స్ పోలియో కార్యక్రమం చేయడం జరుగుతుందన్నారు. ఎన్నో సంవత్సరాలుగా పల్స్ పోలియో కార్యక్రమం జరుగుతున్నందున ఈ కార్యక్రమాన్ని సిడిపిఓలు, ఎంఈఓలు, వైద్యాధికారులు మానిటరింగ్ చేస్తారని అన్నారు. ఈ పోలియో బూత్లలో ఎంఎల్హెచ్పీలు, ఆశాలు, అంగన్వాడీ కార్యకర్తలు ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమం 3 రోజుల పాటు జరుగుతుందని తొలి రోజు బూత్ నందు, 2వ రోజు, 3వ రోజు ఇంటింటి నందు ఎక్స్పీ మార్క్స్ వేస్తూ మిగిలిపోయిన వారికి వారి ఇంటి వద్దనే పోలియో చుక్కలు వేస్తూ ఏ ఒక్క బిడ్డ తప్పిపోకుండా కార్యక్రమం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమాన్ని అందరూ అధికారులు పకడ్బందీగా నిర్వహించి పోలియో లేని సమాజాన్ని నిర్మిద్దామన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ టిటి సుధారాణి, డిఐఓ డాక్టర్ హనుమంతరావు, డాక్టర్ వెంకటప్రసాద్, డిఆర్డీఏ పీడీ శ్రీదేవి మరియు జిల్లాలోని ఇతర అధికారులు పాల్గొన్నారు. మన ప్రెగ్నెంట్ ఉమెన్ కి సంబంధించిన విషయంలో వాళ్ళ పిల్లల తర్వాత అలాంటివి రాకుండా చాలా జాగ్రత్తగా వచ్చి పుట్టిన పిల్లలకి ఇమీడియట్ గా చాలా జాగ్రత్తగా పకడ్బందీగా తీసుకుంటున్నారు. కాబట్టి గడిచిన 15 ఏళ్ళ బట్టి మన దగ్గర లేదు. సేమ్ అదే మెయింటైన్ చేయాలి. ఇంకెట్టా వస్తుంది అనే దానికి కూడా వాళ్ళు రీజన్ చెప్తున్నారు. కొన్ని హై రిస్క్ కేసెస్ సంబంధించిన వాటిల్లో ఎలా ట్రాన్స్మిట్ అవుతుంది, ఎలా వస్తుంది. ఇప్పుడు ఇందాక మనం అనుకున్నట్టు నోమడిక్ పీపుల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అసలు ఎప్పుడు కూడా ఇంతవరకు వాళ్ళ ఫ్యామిలీస్ టచ్ అయ్యి ఉన్నారు. సో అలాంటి ఫ్యామిలీస్లో ఒకవేళ అటాక్ అయితే అలాంటి వాటిని కూడా మనం రికవర్ చేసుకోవడం కోసమే ఎవ్రీ జరుగుతుంది ప్రోగ్రామ్. ఒకసారి జీరో అయింది కాబట్టి ఇంకా లేదు కదా మనం చేయాల్సిన ఫలితం అనుకోవచ్చు. కానీ ఇప్పటికీ కొన్ని కుటుంబాలు దూరంగా ఉంటాయి, సంచార జాతులు. కాబట్టి వాళ్ళకి ఏదన్నా ఇబ్బంది అయినా కూడా ఉంటుంది. ఆల్మోస్ట్ ఆల్ కవర్ అయిన వాళ్ళందరికీ ఫ్యామిలీస్ ప్రాబ్లం లేదు. ఇప్పుడు మనం మళ్ళీ దీన్ని చూసుకొని 2,21,000 కొత్తగా 0 to 5 years ఎవరైతే బర్త్ తీసుకున్నారో ఆ ప్రతి పిల్లగాడికి పల్స్ పోలియో కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేసేది కాదు. సో దయచేసి అందరూ దీన్ని సక్సెస్ చేయాల్సిందిగా